ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత. ఇక్కడ తూర్పు ఎద్దుల స్పెషలిస్ట్ బాలరెడ్డి ఎద్దుల బేరం చేస్తున్నాడు. మళ్ళీ ఈ నుంచి వాటికపోయి పెబ్బేర్లు అమ్ముకుందాం అనుకున్నట్లు. ఎంత ఆడుతున్నాడు బాలరెడ్డి? కొనేటోడే లేడంట. ఎంత ఎంత చెప్తున్నాడు? ఇంతకు ఎంత చెప్తున్నాడు? 1,30,000. నీవెంత అంటున్నావు? 1,00,000 అన్నావు. 1,10,000 లోపు కూడా చెప్పు అంటున్నావు. మరి ఎంత అంటున్నాడు ఫైనల్ పెద్ద మనిషి? 2,30,000. 1,20,000. వ్యాపారమా రైతా? మరి ధరలే లేవు కదా, ఎండ కాసింది. నెంబర్ యా ఊరే మనది? ఎక్కడ అది? మణికొండ అవతల, మామ్నార్ జిల్లా. సాధనం లేకపోతే అది ఎగురుకుంటూ వచ్చి బుస్సు అని పొడుసని అంతే. నేను పట్టుకపోతా ఏమన్నా చేస్తావు చూడు, అది పొడుసని తానని ఏం లేదు. వాళ్ళమ్మ తెగ్గపల్లి ప్రాంతాల మానుకు 2 తాళ్ళు పెట్టి కట్టేసి చెడు తాళ్ళు వేసి పట్టించారు. ఇంటికి వచ్చినాక పెబ్బేరు సంతలో ముద్దాడు పెట్టుకుని చక్కగా చేస్తాడు దాన్ని. కట్టేసి వాని ముందర మొత్తాన్ని కట్టేసి తూర్పు ఎద్దులు అంటే ఆయన తోనికి వస్తే అవే సక్క అవుతాయి, మళ్ళా గుర్తుపడతాయి. మా మంచి ఈడ ఉన్నాడని, మా మంచి ఈడ ఉన్నాడు అబ్బా అని గుర్తుపడతాయి. అట్లా వెనకనే తిరుగుతాయి మొలతాడు కట్టినా కూడా. అట్లా దానిలోకి అలవాటు చేస్తాడు ఎద్దులు అంటే. అట్లా దాన్ని పట్టుకపోతా అది ఎలా 10 లోపల ఏమంటావా? నీవెంతనాయా? 1,00,000 పట్టుకపోయి అడుగు. నువ్వు కూడా ఆయన కూడా పట్టుకుపోయి చెప్తే చెప్పిన 30 అంటే 5 మాట్లాడదండి. లేదా వాళ్ళు అందుబాటు చెప్తే ఎద్దులు బలాలు లేవు. ఎద్దులు బలాలు లేవు. 2 ఎద్దులు ఉన్నాయి. నేను 15 అన్నా, ఈయన 20 లోపల చెప్పు అన్నాడు. మళ్ళీ అది తూకం ఉండబట్టే కదా ఆ రేట్లు అడిగేది. అంతే కాదు రెడ్డి, ఎడ్లు బలాలు లేవు. మళ్ళీ అది బలాలు మాట్లాడతారు వాళ్ళు కూడా 30-40 చెప్తున్నారు. నా విషయం చెప్తాను, ఆయన విషయం చెప్పని నేను అడిగేది. ఆ విషయం అక్కడ ఇచ్చిపెట్టాం. మామా రావాలి. అదే